అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం తెనాలి రామకృష్ణుడి కథల నుంచి 'ఇంద్రజాల మహేంద్రజాలం' అనే ఒక కథను వినేద్దాం. ఒకసారి ఈ రాయలవారి ఆస్థానానికి ఒక ఇంద్రజాలికుడొస్తాడనమాట. అంటే అతను లేని వస్తువుల్ని ఉన్నట్టుగా సృష్టించడం, తర్వాత ఉన్న వస్తువులని మాయం జేయడం అలా అన్నమాట. అంటే తన చేతిలోంచి అప్పటిదాకా లేని ఒక పావురాన్ని ఆహ్, సృష్టించడం, తర్వాత అక్కడ ఉన్న వస్తువుని మాయం జేసేయడము, ఇలా రకరకాల ఇంద్రజాలం తన విద్యలన్నీ చూపిస్తాడనమాట. అప్పుడు సభికులందరూ ఆశ్చర్యపోతారు. రాయలవారు గూడా చూసి ఆశ్చర్యపోతారు. ఇంకందరూ సంతోషిస్తారనమాట. అప్పుడు ఆ ఇంద్రజాలికుడు ఏమంటాడంటే, "నన్ను ఓడించే వాళ్ళెవరైనా ఉన్నారా ఈ సభలో" అని చెప్పి అని అడుగుతాడు. అడగంగానే ఇంకందరూ ఏం జేయాలో అర్థం గాక అలా చూస్తుండిపోతారనమాట. ఎందుకంటే ఎవరికీ అలాంటి విద్యలెవరికీ రావు అక్కడున్న వాళ్ళకి. ఇంక రాయలవారు గూడా ఏం చేయలేక ఆలోచనలో పడిపోతారు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు ఏమంటాడంటే, "నిన్ను నేను ఓడిస్తాను. మిమ్మల్ని ఓడిస్తా నేను" అని చెప్పి అంటాడు. అప్పుడు రాయలవారు, "తెనాలి రామకృష్ణ, మరి నువ్వు గనక ఇతన్ని ఓడిస్తే నీకు మంచి బహుమతిస్తానని" చెప్పి చెప్తాడనమాట. సరే అంటాడు తెనాలి రామకృష్ణుడు. అలా మరుసటి రోజు అందరూ ఈ రాయలవారి సభకొస్తారు. వచ్చిన తర్వాత ఇంకా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ తెనాలి రామకృష్ణుడికి విద్యలేం రావు గదా! ఈ ఇంద్రజాలం విద్యలు. కానీ ఇతన్నెలా ఓడిస్తాడు అని చెప్పి అనుకుంటారనమాట. అప్పుడు తెనాలి రామకృష్ణుడు అక్కడికొచ్చాక ఆ ఇంద్రజాలికుడితో ఏమంటాడంటే, ఆహ్, "నేను కళ్ళు మూసుకొని చేసే పని నువ్వు కళ్ళు తెరుచుకొని చేయగలవా?" అని చెప్పి అని అడుగుతాడు. అడగంగానే ఇంకప్పుడు ఇంద్రజాలికుడేమంటాడంటే, "నువ్వు కళ్ళు మూసుకునే చెయ్యంగా లేనిది నేను కళ్ళు తెరిచి చెయ్యలేను ఆ పనిని. తప్పకుండా చేస్తానని" జెప్పి అంటాడు. అలా చేస్తే గనక నువ్వు అలా చేయగలిగితే నువ్వు గెలిచినట్టు, లేదా ఓటమిని ఒప్పుకోవాలని జెప్పి అంటారు. సరే అని ఒప్పుకుంటాడు ఇంద్రజాలికుడు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు ఏం జేస్తాడంటే, ఒక పళ్ళెంలో ఒక ఇసుకని తెప్పిస్తాడనమాట. ఇసుకని తెప్పించిన తర్వాత కళ్ళు మూసుకొని కళ్ళ మీదగా ఇసుకని ఇట్లా జార్చుకుంటాడు. జార్చుకుంటాడు. జార్చుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ తర్వాత కళ్ళు తెరిచి ఈ తే ఈ ఇంద్రజాలికుడితో "నువ్వు గూడా మరి నువ్వు కళ్ళు తెరిచి అలా ఇసుకని అలా పోసుకో" అని జెప్పి అంటాడు. అనంగానే ఇంకప్పుడు ఇంద్రజాలికుడికి అర్థమైపోతుంది. ఎందుకంటే ఇసుక కళ్ళలో పడితే చాలా మంట గదా! అప్పుడు కళ్ళు కనిపించవు సరిగ్గా. ఇంకా దానికే ఇంకప్పుడు ఈ తెనాలి రామకృష్ణుని తెలివికి ఆశ్చర్యపోతాడు ఆ ఇంద్రజాలికుడు గూడా. ఇంకా తన ఓటమిని ఒప్పుకొని రాయలవారితో ఇలా అంటాడు. "అతను ఇంద్రజాల విద్యలు ప్రదర్శించకపోయినా తన మాటలతో నన్ను ఓడించాడు. అందుకని నేను ఓటమిని ఒప్పుకుంటున్నాను" అని చెప్పి ఇంకా ఈ ఓటమిని ఒప్పుకొని ఇంకెళ్ళిపోతాడనమాట ఆ ఇంద్రజాలికుడు. ఇంకా ఈ రాయలవారి పరువు నిలబెట్టినందుకు తెనాలి రామకృష్ణుడిని అందరూ మెచ్చుకొని, ఇంక రాయలవారు గూడా ఈ తెనాలి రామకృష్ణుడికి మంచి బహుమతి ఇప్పిస్తాడు. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.